నగరంలోని గోపాలపురం ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ ఖానాపురం హవేలీ ముఖ్య నాయకుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ విధానాలపై నిరంతరం పోరాటం చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. మ్యాప్ చేసుకొని కాబట్టి అందరూ గ్రామం పిలుస్తున్నారు. ఏమైంది ధ్యాస ఏమైంది చెప్పాచరారం మొత్తం అదంతా ఉంటే ఉంది. ఇవన్నీ ప్రజల దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఈసారి అన్ని డివిజన్లు రండి. రఘుదా స్టేట్ 13వ డివిజన్ నుంచి మారేదాని సుదర్శన్ గారు, 14వ డివిజన్ నుంచి రఘురాజు గారు ఉన్నారు. దొద్దమూరి గారు మీరు కూడా రావాలి. 15వ డివిజన్ నుంచి బంగారావు గారిని, అచ్యుతరావు గారిని వేదికకు రావాల్సిందిగా, చెరుకుమల్లి వెంకటేశ్వరరావు గారిని కూడా వేదికకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఇంకా ముఖ్య నాయకులు బండ్ల వెంకటేశ్వరరావు రండి. ఓకే, ఖానాపురం 14వ డివిజన్లు 2 నుంచి 15వ డివిజన్ వరకు ఉన్న ఖానాపురం హవేలీ ఏర్పాటు చేయడం జరిగింది. సర్కి మధ్యలోనే పెడదాం అనుకున్నాం. టోటల్ దాదాపు 45 రోజుల పాటు కష్టపడటం జరిగింది. దానికి మన వల్ల ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇంకా పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టాలి. మనమే ఫస్ట్ పెట్టుకుంటున్నాం ఇట్లా ప్రోగ్రామ్. దాదాపు మిగతా 20% నుంచి 25% ఒక్కొక్క బూత్లో ఓట్లు ఎగిరిపోయినాయి. వాళ్ళ ఇల్లింటికి మనం ఎంత నిజాయితీ ఉండదో అది మా డివిజన్లో చూసి నేర్చుకోవాలన్నా. ఎందుకంటే మీ 60 సంవత్సరాల పుట్టినరోజు జరుగుతున్న సమయంలో ఖానాపురం అనేది అదే నాయకుల వాళ్ళ సహకారంతో 200 బైక్తో ర్యాలీగా పోతుంటే మన మమతా కేంద్రంలో రాకలోనే అది సడన్గా ఎంత పెద్ద సడన్గా కింద పడిపోతే మేము అసలు అందరూ కళ్ళ నిలబెడుతున్నాం. ఏంటని ఎక్కడ ప్రోగ్రామ్ ఇష్టమైతుందో చెప్పేసి కాళ్ళు నొప్పి వస్తున్నా కూడా మీకోసం మీ మీద అభిమానంతో అక్కడ ఎవరిని కూడా అదే పెట్టకుండా అది నిజమైన ఒక కార్యకర్త, ఒక నాయకుడు అనుకుంటే నిజాయితీ. మేము ఏది చేసినా లేస్తే అదే కుమార్ పడుకుంటే అదే కుమార్. మాకు వేరే నాయకుడు వద్దు. మాకు కావాల్సిందే